ఇప్పుడే సరిపోతా శనివారం సినిమా అయితే చూసొచ్చాను. సినిమా చాలా బాగుంది, చితక్కొడేసింది. నాకు తెలిసి ఈ దెబ్బతో నాని అనే టైర్ 1లోకి వెళ్ళిపోతాడు అనుకుంటా. ఫుల్ డీటెయిల్స్ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను మీ జిలేబీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ జనవరి లోపు 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలని గోల్ అయితే పెట్టుకున్నాను. ప్రస్తుతానికి 300 ఉన్నారు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఓకే, మన మ్యాటర్లోకి వచ్చేస్తే సినిమా అయితే చాలా బాగుంది. సో యాక్చువల్గా ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక డౌట్ అయితే ఉండేదన్నమాట. ఏంటంటే ఈ శనివారమే కొట్టడం కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని వెనకున్న రీజన్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తారా చేయరా, ఇన్ కేస్ చేయకపోతే బిస్కెట్ అవుద్దని అయితే నేను అనుకున్నాను. నేను కొట్టకూడదు చిన్న నీకు స్క్రీన్ ప్లేలో లాక్ అర్థం కావట్లేదు, నేను కొట్టకూడదు సామే. కానీ సర్ప్రైజింగ్లీ చాలా బాగా పెట్టారు. దానికి ఒక ఎమోషనల్ కనెక్ట్, అసలు ఎందుకు శనివారం చూస్ చేసుకోవడం అనేది చాలా బాగా రాసుకున్నారు. ఆ రైటింగ్ పార్ట్ అంతా చాలా బాగుంది, వర్కౌట్ అయింది సినిమాలో. అండ్ నేను థియేటర్ బయటకు వచ్చినప్పుడు ఒకటి అనుకున్నాను, ఎడిట్ ప్యాటర్న్ పెట్టేటప్పుడు ఆ 3 డ్రాగన్ ఉంటుంది కదా పర్ఫార్మెన్స్ది, 3 డ్రాగన్ మీమ్ టెంప్లెట్, అది పెడదాం అనుకున్నా. బట్ నాకు తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే 3 డ్రాగన్స్ కాదు, ఈ సినిమాలో చాలా డ్రాగన్స్ ఉన్నాయి. అంటే డైరెక్టర్, హీరో అది మన నాని అన్న, ఎస్జే సూర్య గారు, అండ్ ఇంకొక 4th డ్రాగన్ ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్. బా స్కోర్ మాత్రం ఏమన్నా ఇచ్చాడు అసలు. సీన్ ఈ లెవెల్లో ఉంటే స్కోర్ ఆ లెవెల్లో ఉంది అసలు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అసలు చెప్పే పనే లేదు. ఒక పక్క న్యాచురల్ స్టార్ నాని, ఇంకొక పక్క మన ఎస్జే సూర్య గారు. మామూలుగా లేదు వాళ్ళిద్దరి మధ్యలో డ్రామా, చాలా బాగా చేశారు. అంటే వేస్టెడ్ సీన్స్ ఏం లేవు అనిపించింది. ప్రతి సీన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. నాకు ఇంకొక విషయం చెప్పాలనిపించింది, దీంట్లో ఏంటంటే సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ టైప్ కూడా ఉందన్నమాట. ఎలా అంటే ఈ ఫియర్ అనేది ఎంత పవర్ఫుల్, ఆ భయం అనేది ఒక మనిషిలో ఫస్ట్ నుంచి భయం పాతుకుపోతే అది ఎలా తయారవుద్ది అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎలిఫెంట్ ఉంటుంది. ఎలిఫెంట్ని చిన్నప్పుడు రైజ్ చేసేటప్పుడు, అంటే ఈ సినిమా కాదండి, జనరల్గా చెప్తున్నాను, బయట ఎలిఫెంట్ని రైజ్ చేసేటప్పుడు దాని కాలుకి ఒక చైన్ లాంటిది, ఒక సన్న తాడు ఒకటి కడతారనమాట. దాన్ని ఆ ఏజ్లో అది తెంపుకోలేదు ఏనుగు. సో ఓవర్ ద టైం ఏమవుద్దంటే అది ట్రై చేసి అది తెగక, సో ఆ తాడు చాలా బలమైన దానికంటే బ్రెయిన్లో బలంగా ఫిక్స్ అయిపోద్ది అనమాట. అది పెద్ద కూడా అదే తాడుకి అలా కట్టేసి ఉంచినా అలా ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే అది ఇంకా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోద్ది, ఆ తాడు దానికైనా బలమైనది అని. ఇలాగా మనుషుల్లో ఇట్లా భయం పాతుకుపోతే వాళ్ళు ఎలా తయారవుతారు అనేదాన్ని బాగా చూపించారు. ఆ భయం ఎలా బ్రేక్ చేయాలి ఏంటి, ఇదంతా బాగా చూపించారు. డ్రామా అసలు చాలా బాగా రాసుకున్నారు అనిపించింది. అసలు వివేకాత్రేయ గారు ఇంత మాస్ జోనర్కి వెళ్తారని నేనైతే అనుకోలేదు. యాక్చువల్గా అంటే సుందరానికి తర్వాత ఆయన ఫిక్స్ అయినట్టున్నారు, ముళ్ళును ముళ్ళుతో కాదు ముళ్ళును మేకుతో తీయాలని చెప్పేసి. క్లాస్ సినిమా తర్వాత వెంటనే మంచి మాస్ సినిమాతో వచ్చారు. నాని అని తెలిసిందే కదా, క్లాస్ అయినా ఇచ్చి పడేస్తాడు, మాస్ అయినా ఇచ్చి పడేస్తాడు. అండ్ కొన్ని సీన్లు చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్లో ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. అసలు అందరు టాప్ నాచ్ అనమాట. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్స్ ఎస్జే సూర్య గారు, నాని అందరు టాప్ నాచ్ ఇచ్చి పడేశారు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ కొంతమంది లెంత్ అని కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు, కానీ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, చాలా బాగుంది. అండ్ చూడండి, వీకెండ్ పర్ఫెక్ట్ సినిమా ఫ్యామిలీతోని. ఒక్క ఏ రేటెడ్ సీన్ కూడా లేదు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.